శివుడిని లింగ రూపంలో, దేవతలను మూర్తి రూపంలో ఆరాధించడానికి కారణం ఏమిటి? 33 కోట్ల దేవతలలో శివుడు విలక్షణమైనవాడు, విశిష్టమైనవాడు. నిర్గుణం లింగమిత్యాహు సగుణం బేరముచ్యతే. లింగం శివుని నిరాకార స్వరూపమని, మూర్తి శివుని సాకార స్వరూపమని పురాణ వచనం. సూత మహర్షి ఈ విధంగా తెలిపారు. శివో వై బ్రహ్మరూపత్వా నిష్కలః పరికీర్తితః రూపిత్వాత్ సకల స్త్వదత్ తస్మాత్ సకల నిష్కలః నిష్కలత్వా నిరాకారం లింగం తస్య సమాగతం. శివుడు ఒక్కడే పరబ్రహ్మ స్వరూపుడు కావున శివుడు నిరాకారుడని అద్వితీయంగా కీర్తించబడెను. శివునకు రూపం కూడా ఉండుటచే శివుడు సాకారుడిగా కీర్తించబడెను. శివుడు నిరాకారుడు కనుక నిరాకారమగు లింగమునందు, శివుడు సాకారుడు కనుక మూర్తి యందు కూడా ఆరాధించబడుచున్నాడు. కావున శివుడు మానవులచే లింగమునందు మరియు మూర్తి యందు కూడా నిత్యం ఆరాధించబడుతున్నాడు. దేవతలు పరబ్రహ్మ స్వరూపులు కాదు కావున వారికి నిరాకారత్వం లేదు. దేవతలందరూ సాకారులు మాత్రమే. అందువలన వారు మూర్తి యందు మాత్రమే ఆరాధించబడుతున్నారని తెలిపెను. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.